నమస్తే, వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. జిల్లా కేంద్రమైన ఒంగోలు ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధం చేసేందుకు 2000 సంవత్సరం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 1990 నుంచి ఒంగోలు నగరానికి వలసలు పాక్షికంగా ప్రారంభమైనప్పటికీ 2000 సంవత్సరం నుంచి మరింతగా అధికమయ్యాయి. తద్వారా రోజుకు నగర విస్తీర్ణ పెరుగుతూ ఉంది. పెరుగుతున్న జనాభా ఇతర ప్రాంతాల నుంచి వలసలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ను అదుపులో చేయడం సాధ్యం కావడం లేదు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఉంటున్నది. 10 చోట్ల తరచుగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని 2005లో కర్నూలు రోడ్డు ఫ్లైఓవర్ను నిర్మించారు. ఫలితంగా భారీ వాహనాలు ఈ ఫ్లైఓవర్ మీదుగా ప్రయాణిస్తున్నాయి. అప్పటి కేంద్ర మంత్రి మునియప్ప ఈ ఫ్లైఓవర్ను ప్రారంభించారు. ఆ తర్వాత నగరానికి చెందిన పలువురు ప్రముఖులు ఢిల్లీకి వెళ్లి అప్పటి కేంద్ర మంత్రులు కేటీఆర్, బాలు, మణియప్పలతో పాటు నేషనల్ హైవేస్ చైర్మన్ జయరాంతో సమావేశమై తూర్పు బైపాస్ రోడ్డు నిర్మాణం ఆవశ్యకతను వివరించడం జరిగింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యులు జేడి శీలం, అప్పటి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డిల సహకారంతో వారం రోజుల పాటు 50 మందికి పైగా ప్రముఖులు ఢిల్లీలో మకాం వేసి వీరిని కలిసి సమస్యను వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సమయంలో ఢిల్లీ పర్యటనకు వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి కూడా ఈ సమస్యను వివరించడం జరిగింది. ఈ పర్యటన నిమిత్తం నగరంలోని అన్ని పార్టీల ప్రజా సంఘాలు, ఒంగోలు పట్టణ అభివృద్ధి కమిటీ, ఒంగోలు పట్టణ అభివృద్ధి సమితి నాయకులు ఢిల్లీకి వెళ్లిన వారిలో ఉన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఆతిథ్యం ఈ సందర్భంగా మర్చిపోలేనిది. అప్పటి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మరియు బైపాస్ రోడ్డు సాధన సమితి అధ్యక్షులు బి రామ్ గోపాల్ రెడ్డి ఈ పర్యటనకు నాయకత్వం వహించారు. ఆ తర్వాత తూర్పు బైపాస్ రోడ్డు నిర్మాణం జరిగింది. తద్వారా చెన్నై వైపు నుంచి, కలకత్తా వైపు నుంచి వచ్చే వాహనాలు నగరంలోనికి రాకుండా తూర్పు బైపాస్ ద్వారా వెళుతున్నాయి. ప్రస్తుతం జిల్లా నలుమూలల నుంచి నగరానికి వచ్చే ట్రాఫిక్ మరింత సమస్యాత్మకంగా మారింది. ఇటు విజయవాడ వైపు నుంచి అటు చెన్నై వైపు వచ్చే వాహనాలు, గ్రానైట్ లారీలు, ట్రాలీలు, ట్రక్కులతో ట్రాఫిక్ మరింత భయానకంగా తయారైంది. ఒంగోలుకి 25 కిలోమీటర్ల దూరంలోని గ్రానైట్ గనులు, కంకర మిల్లులు ఉన్నందున ఆ వాహనాలు నగరంలో ప్రయాణించడం మరింత ప్రమాదకరంగా మారుతుంది. పైగా జిల్లా కేంద్రమైన ఒంగోలు కేంద్రం తూర్పున అగ్రభాగాన ఉండడం గిద్దలూరు నుంచి, కనిగిరి నుంచి, దర్శి నుంచి, మార్కపురం నుంచి వచ్చే వాహన రద్దీని తట్టుకోవడం ఇబ్బందికరంగా మారింది. పైగా నగరంలోని ఏ రోడ్డు కూడా 10 నుంచి 20, 20 నుంచి 30, 30 నుంచి 40, 40 నుంచి 60 అడుగులకు మించి నిర్మాణం జరగలేదు. ప్రధాన రహదారిలో 100 అడుగుల రోడ్డు ఉంటే తప్ప ట్రాఫిక్ని కట్టడి చేయడం సాధ్యం కాదు. పైగా ఒంగోలు నగరంలోనే 2 వీలర్లు, 4 వీలర్లు 1,00,000కి పైగా ఉన్నట్లు అంచనా. ఇతర ప్రాంతాల నుంచి 1,00,000 మందికి పైగా ప్రజలు నిత్యం జిల్లా కేంద్రానికి ప్రయాణిస్తూ ఉంటారు. ఈ రీత్యా పశ్చిమ బైపాస్ రోడ్డు అవసరం నేడు ఎంతైనా ఉంది. ఇక ఒంగోలు నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేలా పశ్చిమ బైపాస్ రోడ్డు నిర్మాణంపై దృష్టి పెట్టినట్లు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి చెప్పారు. దీని ప్రతిపాదనపై జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి బుధవారం ప్రకాశం భవనంలో సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. నగరంలో ట్రాఫిక్ రద్దీ ప్రమాదాలను తగ్గించడంతో పాటు గ్రానైట్ రవాణా చేసే వాహనాలను నగరం వెలుపల నుంచి మళ్లించేలా త్రోవగుంట నుంచి పెళ్లూరు వరకు పశ్చిమం వైపున బైపాస్ రోడ్డు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశాలతో పాటు భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతిపాదనను రూపొందించాలని అధికారులకు ఆయన సూచించారు. అందుకోసమే ప్రాథమికంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ఏడాదే పనులు ప్రారంభించేలా ప్రత్యేక దృష్టి సాధించాలని అధికారులకు ఆయన సూచించారు. సంబంధిత శాసనసభ్యులు అందరినీ సంప్రదించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ సంతనూతలపాడులో ట్రాఫిక్ రద్దీని, గ్రానైట్ రవాణా చేసే హెవీ వాహనాల రాకపోకలను ప్రధానంగా నియంత్రించాల్సి ఉందన్నారు. దీనిపై అధికారులు స్పందిస్తూ నిర్మాణ వ్యయం, సామాజిక, పర్యావరణ, ఇంజనీరింగ్ తదితర అంశాలను పరిగణలోనికి తీసుకుని ప్రతిపాదనను రూపొందిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డిపిఓ వెంకటనాయుడు, R&BSE దేవానంద్, RWSSE బాలశేఖరరావు, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, పంచాయతీరాజ్, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు పాల్గొన్నారు.